అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు చికెన్ పిక్కల్ని మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ఎవరైతే నా ఛానల్లో కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా చికెన్ వాష్ చేసుకొని తీసుకున్నానండి. దాంట్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. తర్వాత దాంట్లోనే టర్మరిక్ పసుపు అనేది కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకుందాము. సాల్ట్ అనేది ఎక్కువ వేసానండి, ముందే మిక్స్ చేశాను కానీ వీడియోలో తీయడం మర్చిపోయాను. అందుకని మళ్ళీ కొంచెం వేసి మీకు చూపించాను. చూడండి, ఇలా కలుపుకుంటే చాలండి. పీసెస్ అనేవి చిన్న చిన్న సైజెస్లో కట్ చేసుకొని, మీకు బోన్లెస్ కావాలంటే బోన్లెస్ తీసుకోండి, బోన్స్ ఉండాలి అంటే తీసుకోండి. నేనైతే రెండు మిక్స్డ్ తీసుకున్నానండి. ఓన్లీ బోన్స్ అంటే ఉంటే కూడా బాగుండదు అనేసి రెండు మిక్స్డ్ తీసుకున్నాను. కొంచెం ముక్క అయినా తినేటప్పుడు ఉండాలి అనేసి. చూడండి, ఇవన్నిటిని మొత్తం ఇలాగే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. చూడండి, నేనైతే కారానికి ఏ పచ్చడైనా ఇదే కారం అనేది తీసుకుంటానండి. మామిడికాయ పచ్చడైనా, టమాటా అయినా, చికెన్ పిక్కలైనా అన్నిట్లోకి ఇదే యూజ్ చేస్తాను. మీరు కూడా ఇదే యూజ్ చేయండి. ఇది యూజ్ చేయడం వల్ల పచ్చడి అనేది తొందరగా పాడవదండి. నేనైతే ఈ కారాన్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ స్పూన్తోనే నేను ఒక స్పూను మెంతులు తీసుకున్నాను, 2 స్పూన్లు ఆవాలను తీసుకున్నానండి. దీన్ని బాగా ఫ్రై చేసుకొని చూడండి, దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకొని ఈ మొత్తాన్ని చల్లార్చుకొని మిక్సీ వేసుకుందామండి. చూడండి, మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఈ మొత్తాన్ని మిక్సీ వేద్దాం. పౌడర్ చేసుకోవాలి మెత్తగా. చూడండి, ఇదైతే మెత్తగా అయిపోయింది. చూడండి, నేను చూపించిన విధంగా పౌడర్ చేసుకోండి. ఇది లేదు, చేయలేము అన్నప్పుడు మీరేం చేయండి, పౌడర్ అయినా రెడీమేడ్ది తీసుకొని కలిపేయండి, బాగానే ఉంటుంది అలా చేసిన. చూడండి, నేను తీసుకున్న పౌడర్ అయితే ఇంత అయిందండి. మిక్సీ వేస్తే ఈ మొత్తం క్వాంటిటీని వేసేద్దామండి. కేజీ చికెన్ పిక్కలు కదండి, మొత్తం అనేది సరిపోతుంది. కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది మొత్తం వేస్తే. మెంతుల్ని ఎక్కువగా వేయకూడదండి. ఎక్కువగా వేయడం వల్ల మీకు చేదు వచ్చేస్తుంది. అందుకని అది 1 స్పూన్ వేస్తే, ఇవి ఆవాలని 2 స్పూన్లు తీసుకోవాలండి. చూడండి, స్టవ్ని ఆన్ చేసుకుందాము. ఇప్పుడు దాని మీద ఒక ప్యాన్ని పెట్టుకుందాము. మేము కలిపేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి వేసేద్దామండి. చూడండి, ఆ పచ్చడి కోసం ఈ ఆయిల్ని తీసుకుందాం. పల్లి ఆయిల్ అంటేనే కొంచెం బాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మళ్ళీ స్టోర్ కూడా ఉంటుందండి పచ్చడి అనేది. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఈ చికెన్ని వేసేద్దామండి. చూడండి, వాటర్ లేకుండా వాష్ చేసుకుని తీసుకున్నామండి. మొత్తాన్ని వేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఇలాగే పెట్టేసి ప్యాన్లో ఇది మూత పెట్టేద్దాము. అప్పుడు వాటర్ అనేది ఇంకిపోతుందండి. చూడండి, ఎలా అయిపోతుందో, పొంగిపోతుంది వాటర్ అనేది. నేను వాటర్ క్వాంటిటీ లేకుండా దీంట్లో వేశాను, కానీ వాటర్ క్వాంటిటీ అనేది చికెన్లో నుంచి ఫుల్గా వచ్చిందండి. చూడండి, ఒకదానికి ఒకటి అంటుకుపోయాయి. మీరు ఇలా ఒకసారి కలిపేసి మిక్స్ చేసేసి పెట్టేస్తే బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ ఉన్నది క్వాంటిటీ మొత్తం వాటర్ది మొత్తం డ్రై అయిపోవాలండి. ఒక్క డ్రాప్ వాటర్ కూడా ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా మేము చికెన్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో, అప్పుడైతే మొత్తం వాటర్ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ వాటర్ ఉన్నా అది చికెన్ ఫ్రై చేసేటప్పుడు మొత్తం పోతుందండి. చూడండి, ఇంకా ఎంత ఉంది వాటర్ క్వాంటిటీ, ఆ మొత్తం మేము డ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి వదిలేద్దామండి. వాటర్ అనేది తొందరగా డ్రై అయిపోద్ది. అది ఫ్రై అవుతూనే ఉందండి. ఇప్పుడు మేము దానికోసం 2 నిమ్మకాయలని కూడా తీసుకుందాము. మిగతాయి అన్నీ ఇంట్లో ఉన్నవే అండి, ఏమీ ఎక్స్ట్రా దీంట్లోకి ఏమీ యాడ్ చేయట్లేదండి. చూడండి, ఎలా ఆవిరి అవుతుందో వాటర్ కూడా కనిపిస్తుంది మూత పెట్టిన. చూడండి, మూత తీసి చూద్దాము. చూడండి, బబుల్స్ అనేవి బాగా ఫామ్ అయ్యాయి. ఇవి మొత్తం వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. చికెన్ పీసెస్ అన్నీ వాటర్ మొత్తం లాగేసి చికెన్ పీసెస్ అన్నీ చిన్నగా అయిపోతున్నాయి, డ్రైగా అవుతున్నాయి. ఇంకా ఎంత అయితే వాటర్ ఉందో ఈ మొత్తాన్ని మేము డ్రై చేసేయాలి, మొత్తం ఎవాపరేట్ అయిపోవాలండి. మేము సాల్ట్ అయితే స్కిన్కి, చికెన్కి ఎంత పడుతుందో అంత అనేది వేసేసాను. ఇప్పుడు మీరు కొంచెం తర్వాత కలిపినప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ వేయక్కర్లేదు.
ఎక్కువసేపు కలిపినా అవి పీసెస్ అనేవి ముక్కలు అయిపోతాయి. కొంచెం చూసుకోండి, ఇలా అయినా చేయొచ్చండి. ఎక్కువగా కలపకుండా వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి. చూడండి, వాటర్ క్వాంటిటీ అనేది మొత్తం అనేది డ్రై అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది, అది కూడా డ్రై చేసేస్తున్నానండి. వాటర్ అనేది కొంచెం కూడా లేదు, మీరు చూస్తున్నారుగా ఇక్కడ అసలు మొత్తం బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి చికెన్ని వేరే దాంట్లోకి తీసేసి దాంట్లోనే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి హీట్ చేద్దామండి. ఇదైతే బాగా డ్రై అయిపోయింది, తీసేద్దామండి. ఒక డ్రాప్ కూడా ఆయిల్ అనేది లేదు. చూడండి, ఈ మొత్తాన్ని ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాను నేను. అసలు వాటర్ అనేది లేదు చూడండి. చూడండి, మొత్తం చికెన్ని తీసేసాను. వాటర్ క్వాంటిటీ అనేది లేదు. ఇప్పుడు అన్నీ చూడండి, ఆయిల్ లేకుండా ఉంది. దాంట్లోనే మేము ఆయిల్ని యాడ్ చేసుకుందాము. పల్లి ఆయిల్ అండి. చూడండి, ఒక 1/2 లీటర్ వరకు వేయండి. కొంచెం ఒక 50 గ్రామ్స్ తగ్గినా పర్లేదండి. నేనైతే 1/2 లీటర్ వేసాను. ఇది బాగా ఫుల్గా హీట్ అయిన తర్వాత చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో అనేసి కొంచెం చికెన్ పీస్ని చిన్నగా వేసి చూద్దాము. ఇంకా ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వలేదండి. చూడండి, ఎంత వేసినా అది వేయగానే పైకి రాలే. కొంచెం సేపట్లో మళ్ళీ ఫ్రై చేద్దాం. ఆయిల్ అనేది హీట్ అయింది, అందుకని వెంటనే అది పైకి వస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను దీంట్లోకి తీసి పెట్టిన చికెన్ని వేసేసుకున్నామండి. మెల్లగా వేసుకోండి, ఆయిల్ అనేది పైన ఎగరకుండా. ఎంత ఫస్ట్ టైం చేసినా ఇలాగే మంచిగా కుదురుతుంది. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతాయండి. మొత్తం పీసెస్ని ఒకటే కలర్లో రావాలండి. చూడండి, మిగతా పీసెస్ని కూడా యాడ్ చేసేసానండి. చూడండి, దీనికి కూడా ఆయిల్ అనేది ఏమీ లేదు, వాటర్ అనేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్నామండి. చూడండి, మొత్తాన్ని ఒకసారి తిప్పుకుందాము. చూడండి, బ్యాక్ అయితే కలర్ అనేది చేంజ్ అవుతుంది. పీసెస్ మొత్తాన్ని తిప్పుకుందామండి. మొత్తం అన్ని వైపులా ఒకే కలర్ రావాలండి. పీస్ మొత్తం ఒకటే కలర్లో ఉండాలి. చూడండి, ఇలాగే ఫ్రై చేసుకుందామండి. హై ఫ్లేమ్లోనే పెట్టండి. 5 నిమిషాలకి ఇలా తిప్పుతూ ఉండండి. పీసెస్ అనేవి ఒకవైపే కాలుతాయి కాబట్టి ఇలా తిప్పడం వల్ల అన్ని వైపులా ఒకే కలర్గా వస్తుంది. మీరు ఆయిల్లో ఉన్నప్పుడు ఎంతసేపు అయినా తిప్పిన పీసెస్ అనేవి ముక్కలు అవ్వవు. మీరు వాటర్లో ఉన్నప్పుడు పీసెస్ని ఇలా తిప్పుతూ ఉంటే అవి ముక్కలుగా అయిపోతాయి. చూసుకోండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. మొత్తం బాదం కలర్లోకి రావాలండి. అప్పటి వరకు ఫ్రై చేయండి. చూడండి, మీరు కలిపినప్పుడు కింద నుంచి స్పూన్ వేసి ఇలా తిప్పండి. అంతేగాని ఎలా పడితే ఇలా అలా కలిపేస్తే పీసెస్ అనేవి ముక్కలు అయిపోతాయి. ఎప్పుడైనా సరే, రైస్ అయినా ఏదైనా పచ్చడైనా సరే, కింద నుంచి స్పూన్ వేసి ఇలా తిప్పండి. అదే కానీ ఇలా అలా కలిపేస్తే మొత్తం అనేది పాడైపోద్దండి. గింజ కూడా ఉండదు రైస్లో అయితే. దీంట్లో అయితే కూడా పీసెస్ అనేవి ముక్కలు చిన్నగా అవ్వకూడదు అంటే ఇలా నేను చూపించిన విధంగా కింద నుంచే కలపండి. చూడండి, ఇంకోసారి తిప్పుతున్నా, కలర్ అనేది బాగా చేంజ్ అయిందండి. పెద్దగా కలపకుండా 5 నిమిషాలకి ఒకసారి 10 నిమిషాలకి ఒకసారి కలపండి. కానీ చూసుకుంటూ ఉండండి, అలా వదిలేస్తే మళ్ళీ మాడిపోతాయండి. చూడండి, ఇవన్నీ కలర్స్ అనేవి చేంజ్ అయ్యాయి, బాగా వచ్చాయి. ఇంకా ఫ్రై చేయాల్సి ఉంది కాబట్టి ఈ కలర్ అయితే చాలండి. ఈ మొత్తాన్ని తీసేసుకుందామండి ఒక ప్యాన్లోకి. చూడండి, ఈ కలర్ వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ ఫ్రై చేస్తాము. ఇంకా కలర్ అనేది బాగా వచ్చేస్తుంది కాబట్టి ఇంత కలర్ ఉంటే చాలండి. తీసేస్తున్నానండి ఒక ప్యాన్లోకి అవన్నీ పీసెస్ని.
చూడండి, ఇలా చూపించిన విధంగా యాజ్ ఇట్ ఈజ్గా చేయండి. మీరు కూడా మీ ఇంట్లో మంచి ఎంతో టేస్టీకరమైన చికెన్ పిక్కల్ని తయారు చేసుకోగలుగుతారండి. చూడండి, దీంట్లో కొంచెం కూడా పౌడర్ కూడా ఏమీ ఉండకూడదండి. మళ్ళీ అవి కాలి మీకు చెడు వాసన అనేది కల్పిస్తాయి. అందుకని మీరు మొత్తాన్ని ఏమేమో దీంట్లో ఉన్నాయో అన్నిటినీ తీసుకోండి వచ్చినంత వరకు. చూడండి, ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చదనం మొత్తం పోవాలండి. వేయగానే ఎగిరిందండి, అంటే ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉంది కాబట్టి. ఇప్పుడు మొత్తం పచ్చిదనం, వాటర్ క్వాంటిటీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా ఉంటే అవి మొత్తం అండి పోవాలి. మొత్తం బాగా బబుల్స్ అన్నీ పోయి పచ్చిదనం వాసన స్మెల్ మొత్తం పోయి బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేయాలండి. అప్పుడే మీకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లేకపోతే ఇలాగే ఉన్నప్పుడు వాటర్ క్వాంటిటీతో మీరు తయారు చేసిన అవి 2 రోజులకే పాడైపోతుందండి. ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అయితేనే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మసాలా పచ్చి వాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఆయిల్లోకి యాడ్ చేసేద్దామండి. చూడండి, ఇలాగే బాగా ఫ్రై చేసుకోండి. హీట్లో పెట్టకండి, పీసెస్ అనేవి కాలిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి, దాన్ని ఎలా పడితే అలా కలపకుండా సైడ్ నుంచి కలుపుదాం. ఎవరైతే నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాస్టీస్గా ఈ రెసిపీని ఫాలో అవ్వండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి, ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ మారింది. ఇదిగోండి, నెక్స్ట్ పీసెస్ అనేవి కూడా కలర్ చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ మేము దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ని వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేటప్పుడు ఫ్లేమ్ని లోనే పెట్టుకుందామండి. చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ యాడ్ చేసుకుందామండి. ధనియాల పౌడర్ని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుందామండి. ఎక్కువైనా వేసుకోవచ్చు, 2 స్పూన్లు చాలండి. నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసిన తర్వాత దాంట్లోనే చిటికెడు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేద్దామండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ని గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందామండి. నాన్ వెజ్ కాబట్టి గరం మసాలా కంపల్సరీగా వేయాలండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుతామండి. కాలకుండా లో ఫ్లేమ్లో పెట్టండి మొత్తం, ఎందుకంటే మొత్తం కాలిపోయి కలర్ మొత్తం చేంజ్ అయిపోయి మాడిపోతుందండి. ఇప్పుడు చూడండి, పీసెస్ కూడా మంచి కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ కాలకుండా దీంట్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో నేను చూపించాను కదండి ఇందాక ఆ కారం అండి, ఇదిగోండి 3 మ్యాంగో మిర్చి పౌడర్ అండి. ఇప్పుడు ఇది 1 కప్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టే వేయండి, హై ఫ్లేమ్లో వద్దండి, మొత్తం మాడిపోతాయండి. ఇప్పుడు కారం కూడా వేసిన తర్వాత ఇవన్నీ చూడండి బబుల్స్ అనేవి పెరుగుతున్నాయి, అని బాగా ఫ్రై అవుతాయండి. లో ఫ్లేమ్లో పెట్టే మీరు ఉడకనివ్వండి. ఇప్పుడు దాంట్లోనే మేము ఇందాక మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అదైతే వేసేద్దామండి. అదైతే 2 స్పూన్లు 2.5 స్పూన్ల వరకు వచ్చిందండి. నేను వేసింది 3 స్పూన్లు కాబట్టి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకుందామండి. మొత్తం ఇవన్నీ నేను మిక్స్ చేసినప్పుడు ఫ్లేమ్ని లోగా పెట్టేసే కలుపుతున్నానండి. లో ఫ్లేమ్లో ఉండడం వల్లే మీకు మాడదండి, కారం అనేది కలర్ కూడా చేంజ్ అవ్వదు.
లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసి ఫ్లేమ్ని ఆఫ్ చేసేద్దామండి. దీంట్లో సాల్ట్ కూడా చూసుకోండి, ఇందాక వేసేసాను, కాకపోతే ఏమైనా తగ్గితే కలుపుకుందామండి. పీసెస్లో అయితే సరిపోయేది, ఈ గ్రేవీలో అయితే సాల్ట్ అనేది కంపల్సరీగా కలపాలండి. ఇప్పుడు చూడండి, దీంట్లోనే నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని పెట్టుకుందామండి. చూడండి, బబుల్స్ అనేవి తగ్గుతున్నాయి, ఇందాక అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి, బాగా ఫ్రై అయిపోయిందండి, ఇంకా బబుల్స్ అనేవి తగ్గట్లేదు. ఇంకా అంతే అండి, మీరు స్టవ్ని ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసి మొత్తం చల్లార్చిన తర్వాతే దీంట్లోకి నిమ్మకాయలని వేసుకోవాలండి. మొత్తం కూల్ అయిపోవాలండి. ఈ బబుల్స్ అన్నీ మీరు బాగా సైడ్కి పెట్టేస్తే చూడండి, ఇవన్నీ మామూలుగా వస్తున్నాయి, కానీ ఇందాకటి వరకు అయితే ఎక్కువ ఉన్నాయి కదా బబుల్స్. ఇవి స్టవ్ మీద ఉంది కాబట్టి వస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేద్దామండి. సాల్ట్ అనేది చూసుకోండి, ఇప్పుడే నిమ్మకాయ కలపకముందే సాల్ట్ని కలపాలి. నిమ్మకాయ వేసిన తర్వాత సాల్ట్ని కలిపినా కలవదండి. ఇప్పుడే వేసిన తర్వాత నిమ్మకాయ వేస్తే ఎక్కడైనా కరగకపోతే సాల్ట్ అనేది కరుగుతుందండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఫ్లేమ్ని ఆఫ్ చేసేస్తున్నాను. మొత్తం కూల్ అయిపోయిన తర్వాత వీడియో తీస్తాను. చూడండి, పూర్తిగా చల్లగా అయిపోయింది, బబుల్స్ అనేవి ఏమీ లేవు. ఇప్పుడు దీంట్లోకి మేము నిమ్మకాయల్ని వేసుకుందాము. చూడండి, 4 పీసెస్లా కట్ చేసుకున్నాను నిమ్మకాయని. ఇప్పుడు రసం అనేది పచ్చడిలోకి కలుపుదాం. దీంట్లో 3 బద్దల్ని అయితే వేసేసానండి రసం అనేది. ఇంకో బద్ద అనేది మిగిలిపోయింది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసి టేస్ట్ని చూసుకుందాము. పులుపు అనేది సరిపోతే ఇంకా వేయక్కర్లేదు, తగ్గితే మాత్రం పులుపు అనేది కలపాలండి నిమ్మకాయ లెమన్ జ్యూస్ని. చూడండి, మిగిలిన ఒక బద్ద కూడా వేసేసాను, రసం అనేది సరిపోయింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. అంతే అండి, ఇది టేస్ట్ అయితే సరిపోయింది. మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే కలుపుకోండి. ఇప్పుడు ఇవి బాక్స్లో తీసుకొని 6 months వరకైనా నిల్వ ఉంటుందండి. కానీ చికెన్ కాదండి, ఎప్పుడైనా తొందరగా తినేస్తారు చికెన్ అలాంటివి పికల్స్ అయితే. చూడండి, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నేనైతే పచ్చడిని ఈ బాక్స్లో తీసుకెళ్తున్నాను, ఎందుకంటే పార్సల్ చేయాలండి. చూసారా అండి, ఎంతో టేస్టీకరమైన చికెన్ పిక్కల్ అనేది రెడీ అయిపోయిందండి. నైట్ ఇలాగే వదిలేస్తే దీన్ని ఈ గ్రేవీ అనేది కూడా ఇంకా చిక్కగా అవుతుందండి. చూడండి, ఎంతో టేస్టీకరమైన చికెన్ పిక్కల్ అండి.